ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూ రకరకాల విచిత్ర మలుపులు తీసుకుంటుంది. ఆ ఇష్యూ దాదాపుగా వారం పైబడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఆంధ్ర వరకు వచ్చింది. దీని తీరం ఎటు? కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ అనే కంటే ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అని నేను అంటాను. అందరినీ బహుశా అనలేమేమో ఆ మాట, ఆయన అనొచ్చు. సో కందుల రమేష్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం రమేష్ గారు, వెల్కమ్ సార్. రమేష్ గారు, నేను వాస్తవానికి చాలామంది మాట్లాడారు ఈ విషయం మీద. అయితే సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా ఎప్పటి నుంచో జర్నలిజంలో ఉంటూ వచ్చిన వ్యక్తులు, వాళ్ళు మీకు కూడా తెలిసినటువంటి వ్యక్తులు, రామచంద్రమూర్తి గారు లాంటి వాళ్ళు, దేవులపల్లి అమర్ గారు లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఖండిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మీరు స్థూలంగా ఎట్లా చూస్తున్నారు? దీని మీద నా అభిప్రాయాన్ని ఆల్రెడీ నేను 2-3 వీడియోలో చెప్పినట్టున్నారు కదా. అయితే ఇందులో చాలా యాంగిల్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైన 2-3 యాంగిల్స్ గురించే మాట్లాడాను. ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్న ప్రధానంగా ఏంటంటే సీనియర్ జర్నలిస్టులు కూడా దీన్ని ఖండిస్తున్నారు కదా. ఖండించడం అంటే ఏంటి? నాగేశ్వర్ గారికి మద్దతు. నేను స్పష్టంగా చెప్తాను వాళ్ళు ఏం ఖండిస్తున్నారంటే, దేవులపల్లి అమర్ గారు ఏమన్నారంటే, 1985-89 కాలంలో బడ్జెట్కు సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలు మీడియాకి పొక్కాయి. దీంతో అప్పటి సీఎం ఎన్టీఆర్ మొత్తం క్యాబినెట్నే రద్దు చేశారు. ప్రస్తుత వివాదం నేపథ్యంలో జనసేన నేతలు కూడా ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకోవాలి. నాగేశ్వర్కు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని జనసేన నుంచి గుర్తించి జనసేన చర్యలు తీసుకోవాలి. అంటే ఈయన అన్నాడు కదా నాకు సోర్స్ ఉంది అని. ఆయన ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలి. గుర్తించకపోతే మొత్తం ఆ కోర్ కమిటీనే రద్దు చేయండి, ఇది ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని. కూటమి ప్రభుత్వ సమర్థకుడైన ఒక మీడియా సంస్థ అధినేత వారం వారం తాను రాసే కాలంలో ప్రగతి భవన్లో ఏదో జరిగినట్టు కొన్ని వార్తా కథనాలు ప్రచురిస్తే అసత్యాలు రాస్తున్నామంటూ పత్రికాధినేతను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. సోర్స్ డెవలప్ చేసుకోవాలి, ఆ సోర్సెస్ ద్వారా సమాచారం సేకరించి వార్తలు రాయాలని మా గురువులు చెప్పారు. సోర్స్ చెప్పింది ఆక్షేపించడానికి వీల్లేదు అంటూ ఆ పత్రికాధినేత సమాధానం ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అది గుర్తుపెట్టుకోవాలి కదా అదే దేవులపల్లి అమర్ గారు, కె రామచంద్రమూర్తి గారు. ముందు ఫస్ట్ తర్వాత అది, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. సో ఆయన ఏమంటున్నారు, ఎన్టీ రామారావు గారు అప్పుడు మంత్రివర్గ సమావేశంలో జరిగిన అంశాలని కొన్నిటిని లీక్ చేశారు. అందుకని కోపం వచ్చి ఆయన మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేశాడు. ఇప్పుడు జనసేన చేయాలా ప్రభుత్వం చేయాలా ఒకటి నాకు అర్థం కాల. పోనీ జనసేన కోర్ కమిటీ, జనసేన కోర్, అసలు జనసేనలో కోర్ కమిటీ ఎక్కడ ఉందా? నాకు తెలిసైతే ఎటువంటి కోర్ కమిటీ లేదు. సరే పోనీ ఏదో కమిటీ లేకపోతే పార్టీనే రద్దు చేయాలి, నాకు తెలియదు. కమిటీ ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు నాగేశ్వర గారు ఏదో చెప్పి అది రాంగ్ ఇన్ఫర్మేషను, క్రాస్ చెక్ చేసుకోకుండా నేను చెప్పాను అన్న తర్వాత అది నిజమన్నట్టుగా వేరే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్. ఫస్ట్ పాయింట్, అసలు చెప్పిన ఆయనే ఇది అబద్ధం, ఇది రాంగ్ తప్పుడు సమాచారము అనే మాట ఆయనే అన్నాడు కదా. ఆయనే అని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను అనే మాట కూడా అన్నాడు కదా. అన్న తర్వాత ఇంకా అందులో నిజమా కాదా అనేటువంటి డిబేట్ ఎక్కడొచ్చింది? 1, 2, ఎన్టీఆర్ ఆ రోజున మొత్తం క్యాబినెట్ని రద్దు చేయడానికి కారణం ఏంటి? క్యాబినెట్లో జరిగినటువంటి విషయాలు బయటికి పొక్కినాయి అని. ఆ పొక్కిన విషయాలు వాస్తవం కాబట్టి కోపం వచ్చింది ఆయనకి. కరెక్ట్. తప్పుడు సమాచారం అవడం వల్ల కాదు. తప్పుడు సమాచారం అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా జరిగినవే వచ్చినాయి కాబట్టి ఆయన రద్దు చేసుకున్నాడు. తప్పుడు సమాచారం వస్తే ఏం చేసేవాడు ఆయన? తప్పుడు సమాచారం వేశారు వీళ్ళు బుర్ర లేకుండా నేనేవాడు. అవును కదా, ఆ మాట అనలేదు. కాబట్టి దానికి దీనికి ఒకటి నెంబర్ 1 పోలిక లేదు. ఎక్కడ ఏ రకమైన పోలిక ఉంది? అసలు ఎట్లా పోలుస్తారు ఈ రెండింటిని? ఎన్టీఆర్ చేసిన పని ఇప్పుడు ఈయన మాట్లాడింది. ఈయన అసలు ఇన్ఫ్యాక్ట్ తన మాటల్ని తానే ఉపసంహరించుకుంటే అవి అబద్ధాలని ఆయనే చెప్తుంటే దాని గురించి అసలు ఎవరో రియాక్ట్ కావడం ఏంటి? అవతల వాళ్ళు ఇది అబద్ధాన్ని ఖండించారు. అవును అబద్ధమే అన్నాడు ఈయన కూడా.
కాబట్టి నాగేశ్వరరావు గారి పోలిక, సారీ ఎన్టీఆర్ గారి పోలిక ఎక్కడి నుంచి వచ్చింది ఇందులో? రావాల్సిన అవసరమే లేదు, ఉత్పన్నం కాదు ఇక. అసలు ఎక్కడ లేదు కదా, పోలికే లేదు కదా, సరిపోల్చడానికి ఏముంది రెండింటికి. కాబట్టి ఆయన బేసిస్ ఏంటో నాకైతే అర్థం కాలేదు ఆ పోలికలో. ఇంకో మీడియా సంస్థ అధినేత ఇట్లానే రాశాడు, సోర్సెస్ డెవలప్ చేసుకోవాలి. ఇంకో ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, నాగేశ్వర గారు కూడా ఏదో ఎక్కడో అన్నట్టుగా చూశాను నేను. ఏంటి, ఈ వార్త వచ్చింది కదా, ఆ వార్త వచ్చింది కదా అని అడుగుతారు కదా, వీటికి కూడా ఎవరు సోర్స్ చెప్పలేదు కదా, అన్ని పత్రికల్లో వస్తున్నాయి, కాదని ఎవ్వరు అంటల్లా. ఇక్కడ పాయింట్ ఏమిటి, కాదు ఏదైనా మీరు సోర్స్ పేరుతో వేసినప్పుడు అవతల వాళ్ళు ఖండిస్తున్నారు, బూతులు తిడుతున్నారుగా, ఖండించారు. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రజ్యోతిలో వచ్చినాయండి కొన్ని, ఇది తెలంగాణకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖండించారు. కొంతమంది అయితే ధర్నాలు కూడా చేస్తున్నారు కదా వచ్చి, మీ సంగతి చూస్తామని చెప్పి వార్నింగ్లు కూడా ఇచ్చారు కదా. ఇదేమిటో ఇప్పటిదాకా అసలు మేము ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడినా అవతల వాళ్ళు ఏమీ స్పందించలేదు, మీరు కూడా స్పందించొద్దు అని ఎట్లా అంటారు? ఒకటి. రెండోది, అసలు ఈ మొత్తం వ్యవహారంలో నాకు అర్థం కానిది, మేమేదో ఒక మాట అంటాము, ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాము, ఏదో ఒక ఎక్స్పోజే బయట పెట్టినట్టుగా చెప్తాము, అవతల వాళ్ళు ఎవరు రియాక్ట్ కావడానికి వీల్లేదు అని ఎట్లా అంటారు? నాకు అసలు అర్థం కాలేదు. ఏంటి దానికి అర్థం ఏంటి? ప్రపంచంలో ఎక్కడైనా అట్లా ఉంటుందా? అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వన్ వే ట్రాఫిక్ ఏమన్నా? నాకెంత ఉందో మీకు అంతే ఉంటుంది, మన ఇద్దరికి ఎంత ఉందో ఇక్కడ నిలబడిన ఇద్దరు కెమెరామెన్లకు అంతే ఉంటుంది, ఏమి తేడా లేదు. అంటే బేసిక్గా చాలా మంది ఏమనుకుంటారంటే, ఓహో జర్నలిస్టులు అంటే వీళ్ళకి ఏదో ప్రత్యేకమైన ఏమీ లేదండి, అని చాలా మందికి తెలియదేమో. సాధారణ పౌరులకి ఏ రకమైన భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం, అదే జర్నలిస్టులకు ఉంది, ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ అమెరికాలో ప్రత్యేకంగా ఉంది. ఓకే, అమెరికాలో ప్రెస్ ఫ్రీడమ్ అనేది ప్రత్యేకంగా రాజ్యాంగంలో మెన్షన్ చేశారు. ఇండియాలో అది కూడా లేదు. కానీ ఇండియాలో ఎవరైనా సరే, భారతదేశంలో ఏ వ్యక్తికైనా సరే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో నుంచే పత్రికా స్వేచ్ఛ వచ్చింది. పత్రికా స్వేచ్ఛ అనేది ఒక ప్రత్యేకమైన పదార్థమేవి కాదు. ఈ పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ నుంచి వచ్చింది కాబట్టి దానికి అర్థం ఏంటి? ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది, ప్రతి వ్యక్తికి ఉంది. సో జర్నలిస్టే అక్కర్లేదు ఒక అభిప్రాయం చెప్పడానికి. జర్నలిస్ట్కి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయి? మన దగ్గర ఏమి లేవు కదా. ఎవరైనా జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎవరైనా కూర్చొని మాట్లాడొచ్చు కాసేపు, లేకపోతే రాయొచ్చు, ఏదైనా నేను జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు, చెప్పుకుంటున్నారు చాలా మంది. అట్లా కాస్త విషయ శోధన చేసి చేయకుండా కూడా దానికి ఏమి గేట్స్ లేవు కదా. నువ్వు లాయర్ అవ్వాలంటే అదేదో ఎగ్జామ్ రాసి సర్టిఫికెట్ తీసుకొని ఎన్రోల్ కావాలి. నువ్వు డాక్టర్ అవ్వాలంటే నువ్వు అది చదివి సర్టిఫికెట్ తీసుకోవాలి. జర్నలిస్ట్కి అదేం లేదు కదా. పాలిటీషియన్కి లాగా రాజకీయవేత్తకి ఏమైనా ఉంటుందా? అంటే ఫలానా వ్యక్తి మాత్రమే రాజకీయవేత్తని ఎట్లా చెప్తారు మీరు? ఎవరైనా రాజకీయ నాయకుడు లేక పొలిటికల్ యాక్టివిస్ట్ కావచ్చు కదా. ప్రజలు ఎన్నుకుంటే ప్రజాప్రతినిధి కూడా ప్రత్యేకంగా ఏమి ఉండవు. కాబట్టి వేరే వాళ్ళు కూడా వేశారు వేరే వాళ్ళు కాదని ఎవరు అంటలేదే, వేరే వాళ్ళు కూడా ఇట్లా వేస్తారు. నాగేశ్వర గారిని వేరే వాళ్ళు ఎవరు వేయలేదు, మీరు ఒక్కళ్ళే ఇట్లా మాట్లాడారు అందుకని విత్డ్రా చేసుకుంటూ అన్నారు ఎవరన్నా? ఆయన ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు అది కూడా చాలా ఇంపార్టెంట్. మనోహర్ గారు అడిగారు కాబట్టి విత్డ్రా చేసుకున్నారట. ఆయనే అన్నాడు కదా. కాబట్టి ఆయన విత్డ్రా చేసుకున్న తర్వాత, ఆయన తనంతా తానుగా ఒప్పుకున్న తర్వాత దాని గురించి డిస్కషన్ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. అది ఇంకా చర్చ ఏముంటుంది అందులో? చర్చ ఏంటి? చర్చించడానికి ఏమీ లేదు. మరి ఎందుకు దాన్ని ఆ చర్చను కొనసాగించారు అనే దానికి నాకు ఇంతవరకు అర్థం కాల. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఒకసారి రామచంద్రమూర్తి గారు ఏమన్నారంటే, విశ్లేషకుడిగా నాగేశ్వరకు మంచి గుర్తింపు విశ్వసనీయత ఉన్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ కూడా. ఆయన వ్యాఖ్యలు నచ్చకపోతే పవన్ నాదెళ్ల మనోహర్ వెళ్ళి ఆయన వాళ్ళిద్దరు ఖండించవచ్చు, స్పందించడానికి ఇతరులకు ఏం పని? ఆయన మీద కేసులు పెట్టడం సరికాదు. నాగేశ్వర్ కుటుంబం లేదా ఆయన అభిమానులు కోర్టును ఆశ్రయించాలని నా సూచన. ఇది సాక్షి డిజిటల్ పేపర్లో వచ్చింది, నేను మీ ముందు
ఓకే సాక్షి వాళ్ళు రాసిన దాని ప్రకారం రియాక్ట్ అవుదాం. ఆయన అన్నాడో లేదో మనం వినలేదు కాబట్టి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటి, ఆయన నాదెండ్ల మనోహర్ని పవన్ కళ్యాణ్ని అన్నాడు కాబట్టి వాళ్ళు మాత్రం రియాక్ట్ కావాలా? అది నాకు నిజంగా అర్థం కాలేదు. అసలు ప్రెస్ ఎందుకు, అప్పుడు పేపర్లు ఎందుకు, టీవీలు ఎందుకు? వీళ్ళెవరు పార్టీస్ కాదు కదా రాజకీయాల్లో. పార్టీసా వీళ్ళెవరు? కాదు కాదు, ఎవరు పార్టీస్ కాదు కదా. మరి అసలు ప్రెస్ ఎందుకు? ఇంకో వ్యక్తి రియాక్ట్ కాకూడదు అంటే ఎవరు రియాక్ట్ కావాలి నాకు అర్థం కాలేదు. అది పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్కి మాత్రమే సంబంధించింది ఎట్లా అవుతుంది? అది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కూడా కదా, అది బీజేపీకి సంబంధించింది కూడా కదా. కరెక్ట్. ఆ తర్వాత బీజేపీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి, కూటమికి సంబంధించి, ఈవెన్ వైసీపీకి సంబంధించి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా వచ్చింది కదా అందులో. వీళ్ళందరికీ సంబంధించిన అంశాలు ఉన్నాయి, వేరే వాడు మాట్లాడకూడదా? వాళ్ళు నలుగురు మాత్రం కూర్చొని మాట్లాడుకోవాలా? ఏ ప్రాతిపదిక మీద రామచంద్రమూర్తి గారు ఆ మాట మాట్లాడారో నాకు తెలియదు. ఒకవేళ ఆయన గనక ఆ మాట అనుంటే దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదు. ఇట్ మేక్స్ నో సెన్స్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఆయన మీద కేసులు పెట్టకూడదా? కేసులు పెట్టడం సమంజసం కాదు. కేసులు పెట్టడం సమంజసం కాదు. నవ్వు ఇది చాలా కీలకమైన పాయింట్. అన్నిటికంటే చాలా మంది ఈ విషయాన్ని ఖండిస్తున్నారు కదా, కేసులు పెట్టడాన్ని. అసలు ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ మీద దాడి అంటున్నారు కదా, దీన్ని ఆ ప్రాతిపదిక మీదనే రామచంద్రమూర్తి గారు కానీ ఇతరులు కానీ ఖండించుంటారు, అంతే కదా. ఆయన మీద కేసులు పెట్టారు, ఇది అన్యాయం, అక్రమం, పత్రికా స్వేచ్ఛ మీద దాడి, భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి కదా. మనం ఎప్పుడు ఆ మాట వాడతాం? ఎప్పుడంటే ప్రభుత్వం కేసులు పెట్టినప్పుడు, ప్రభుత్వం తానుగా కేసులు పెట్టినప్పుడు ఎవరి మీదనైనా, అప్పుడు ఇది ప్రభుత్వం కేసులు పెట్టింది, ఇటువంటి అంశాల మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు అంటే ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. నేను కేసులు పెట్టారు అనగానే ఫస్ట్ నా రియాక్షన్ కూడా అదే, దీన్ని కేసులు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి వీడియో చేశాను నేను. అంటే గవర్నమెంట్ పెట్టిందేమో అనుకున్నా. ఓకే, ఎవరో జనసేన కార్యకర్తలు పెడితే అంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు కదా, అలాగే చాలా మంది మేధావులు ఉన్నారు కదా, మురళీధర్రావు గారు బీజేపీలో, ఇంకొకళ్ళు చాలా మంది మాట్లాడారు కదా. నాకు అర్థం కాని ఒక బేసిక్ ఇష్యూ ఏంటంటే, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి ఒక కేసు పెట్టారనుకోండి, అది కరెక్ట్గా పెట్టాడు, తప్పుడు ప్రాతిపదిక మీద పెట్టాడు, తర్వాత సంగతి. కేసు అంటూ పెడితే పోలీసులు కేసు నమోదు చేసుకోవాలా లేదా? నమోదు చేయాలి కదా. ఎవరో కేసు పెట్టారు వ్యక్తులు, పోలీసులు కేసు నమోదు చేశారు. మనకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా జరిగిన పరిణామం అదే. అంతమించి ఏం జరగాల, పోలీస్ యాక్షన్ ఏం లేదు, ఇంకేం జరగలేదు కదా. నా వీళ్ళందరూ ఏమంటే డిమాండ్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. మీరు కేసులు పెట్టామంటే ఊరుకోమని చెప్పి ప్రభుత్వం బెదిరించాలా ప్రజలందరినీ రాష్ట్రంలో? నాగేశ్వర గారి మీద కేసులు పెడితే ఊరుకోం ఎవరిని అని అనాలా ప్రభుత్వం? దాదాపుగా అంతే అయిందిగా. పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎవరు కేసులు పెట్టద్దు అని కూడా అది నెక్స్ట్ అది తర్వాత అసలు పెట్టలేదు, వాళ్ళు పెట్టే ఉద్దేశం లేదు, దాన్ని వాళ్ళు అంత సీరియస్ గా ఏమి తీసుకోలేదు అనే విషయాలు వాస్తవాలు. అది తర్వాత. అసలు ఫస్ట్ బేసిక్ పాయింట్ నాకు అర్థం కాంది, ఎవరో కేసు పెడతారండి. ఇప్పుడు కూడా వెళ్ళి ఎవరో కేసు పెడతాడు, ఎవరి మీద పెట్టచ్చు కదా. ఇవాళ అందరి మీద, అన్ని రాజకీయ పార్టీల మీద లేక వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారు కదా రకరకాల వాళ్ళు. ఇప్పుడు ఒక పార్టీ అధికారికంగా కేసు పెడితేను, ప్రభుత్వం అన్నిటికంటే ముఖ్యం, ప్రభుత్వం కేసు పెడితే ప్రభుత్వం ఇట్లా చేయటం కరెక్ట్ కాదు. ఆయన ఏదో అన్నాడు, తర్వాత ఉపసంహరించుకున్నాడు. ఆయన ఉపసంహరణ కూడా కేసు పెట్టిన తర్వాత వచ్చింది యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అయినా కూడా ఆయన ఏదో ఉపసంహరించుకున్నాడు కాబట్టి అటువంటి కేసులు పెట్టాక కేసులు పెట్టడాన్ని మీరు నిర్వహించలేరు ఎవరు, అంతే కదా. ఇది మినిమం ఉండాలి ఎవరికైనా అండర్స్టాండింగ్. ఈ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అనే విషయం నాకు అర్థం కావట్లా. ఎవరో ప్రైవేట్ వ్యక్తి కేసు పెడితే కేసు పెట్టడానికి వీల్లేదు అని ఏ ప్రభుత్వం అంటానికి వీల్లేదు. అట్లా అంటే మనమే విమర్శిస్తాం. ఎవరైనా కేసు పెడితే నమోదు చేసుకోవాలి అనేది మూల సూత్రం కదా. ప్రాథమిక ఆధారాల ఇన్వెస్టిగేషన్ లో తప్పుడు అని తేలొచ్చు, ఇందులో పస లేదు అని చెప్పి అనుకోవచ్చు, ఎవిడెన్స్ లేదని చెప్పి అనుకో, అది వేరే విషయం. అది తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటాం, మన
న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సూత్రం ఏంటి? ముందు కేసు నమోదు. నువ్వు ఎవరైనా వచ్చి కేసు పెడితే కేసు నమోదు చేయండి అన్నారు. దానికోసం చాలా పోరాటం కూడా జరిగింది. ఎవరైనా సరే వచ్చి కేసు పెడితే కేసు పెట్టాలి ముందు నువ్వు. అందులో మంచి చెడు వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది తర్వాత సంగతి. కాబట్టి ఎవరో ప్రైవేట్ వ్యక్తి కేసు పెడితే ఆ ప్రైవేట్ వ్యక్తి పెట్టిన దానికి ప్రభుత్వాన్ని ఎట్లా బాధ్యతలు చేస్తారు, దానిని పత్రికా స్వేచ్ఛతో ఎట్లా ముడిపెడతారు అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్తే సంతోషిస్తాను. అంటే అంత జ్ఞానం లేదేమో, బహుశా అంత సీనియారిటీ లేదేమో తెలియదు జర్నలిజంలో. ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఒక వివరణ ఇవ్వాలి సామాన్యులందరికీ అర్థం కావడానికి. ఒక ప్రైవేటు వ్యక్తి వచ్చి కేసు పెట్టినప్పుడు ఆ కేసును పెట్టడానికి వీలు లేదు అని చెప్పి ప్రభుత్వం అనొచ్చా, పోలీసులు అనొచ్చా? తర్వాత ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారికంగా ఎక్కడ కేసు పెట్టకుండా దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేస్తుంది అని చెప్పి ఫ్రేమ్ చేయొచ్చా? అట్లా ఫ్రేమ్ చేయడం దురుద్దేశంతో కూడింది కాదా? అది విక్టిమ్గా ప్లే చేయడం కోసం ఆడుతున్నటువంటి నాటకం లాగా కనిపించదా? ఇప్పుడు విక్టిమ్ కాకుండానే విక్టిమ్గా మనల్ని మనం పోర్ట్రే చేసుకోవడం కరెక్టేనా? ప్రభుత్వం కేసులు పెడితే ఇప్పుడు ఇందులో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇట్లా మాట్లాడిన వాళ్ళలో చాలా మందికి ఎవరు కేసు పెట్టారో కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇంప్రెషన్ ఎట్లా ఇచ్చేశారు, ఇంకేముందో ప్రభుత్వం వెంట పడుతుంది, పోలీసులు వచ్చేసారు, హైదరాబాద్ దాకా ఇంటికి వెళ్తున్నారు, అంటే ఇలా తలుపులు తడుతున్నారు. ఇలా స్పందించాలి అనుకున్న వాళ్ళు అంత లోపలికి వెళ్ళి పరిశోధించరా? పరిశోధించకుండానే దీన్ని పరిశోధించక్కర్లా. ఏదైనా కేసు గురించి రియాక్ట్ అయ్యేటప్పుడు ప్రాథమికమైన అంశాలు తెలుసుకొని కదా అప్పుడు మాట్లాడాలి, తొందరపడి మాట్లాడకూడదు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఒకటి నాగేశ్వర గారు విక్టిమ్ కార్డు ప్లే చేయడం మొదలుపెట్టాడు మొదటి నుంచి, ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఇక్కడ మనకున్నటువంటి ఈకో సిస్టమ్ ఎట్లాంటిదంటే, హైదరాబాద్లో ఎస్పెషల్లీ, బట్ ఇన్ జనరల్ తెలుగు స్టేట్స్లో ఆయన నాగేశ్వర గారు ఒక వామపక్ష భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి. అది ఆయన ఇష్టం, దాని గురించి ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే, కాబట్టి వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళంతా ఆటోమేటిక్గా ఖండించాలనుకుంటారు. అట్లా ఖండించడం ద్వారా మేమంతా వామపక్షవాదులం, మేమంతా ఒకటే అని చెప్పడానికి ఒక ప్రయత్నం ఉంటుంది ఎప్పుడు. అందువల్ల ముందు వెనక ఏమి చూసుకోరు ఖండించేటప్పుడు. ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేవా, ఎవరు పెట్టారు కేసు, ప్రభుత్వం పెట్టిందా, ప్రభుత్వం ఏమైనా పోలీసులను పంపించిందా, ప్రభుత్వం ఏమైనా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిందా? ఇంకా విచిత్రం ఏంటంటే, నాకు కనీసం ప్రభుత్వం అఫీషియల్గా ఈ అరెస్ట్ వార్తలు ఏవైతే వస్తున్నాయో హైదరాబాద్ నిండా అవన్నీ ఫేక్ వార్తలు అని చెప్పి ట్వీట్ చేసిందా లేదా? ఆ తర్వాత మంగళపూడి అనిత హోమ్ మినిస్టర్ ఆవిడ స్పష్టంగా ట్వీట్ చేసిందా లేదా? చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. నాగేశ్వర గారిని అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు శుద్ధ అబద్ధం, ఇది ఫేక్ న్యూస్, అటువంటి ఆలోచన కానీ అటువంటి వ్యవహారం కానీ ఏమీ లేదు అని చెప్పిందా లేదా? అని చెప్పినప్పుడు కనీసం ఇట్లా మాట్లాడిన వాళ్ళు, ప్రభుత్వం ఇట్లా చెప్తోంది, వాళ్ళకేమీ అరెస్ట్ చేసే ఉద్దేశం కానీ లేకపోతే అటువంటి మూవ్ కానీ ఏమీ లేదు, మేము అంతకుముందు పొరబడి ప్రభుత్వం చేస్తోంది అనుకున్నాం అని ఎవరైనా సరిదిద్దుకున్నారా? ఏమాత్రం కూడా మనకి ఆనెస్టీ ఉంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదా? మనం ఊరికే అనవసరంగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేశాం కదా, అవసరమైనప్పుడు బ్లేమ్ చేయాలి, ఉన్నదానికి లేని దానికి బ్లేమ్ చేయకూడదు కదా. కాబట్టి ఈ సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ రకమైన ప్రకటనలు ఎందుకు చేశారు, దానికి ప్రాతిపదిక ఏంటి, ఏ రకంగా భావ ప్రకటన స్వేచ్ఛకి ఈ అంశానికి ముడి పెడతారు, ముడిపెట్టడానికి వీల్లేదనేది నా ఉద్దేశం అండి. అండ్ ఐఎమ్ విల్లింగ్ టు యాక్చువల్లీ డిబేట్ విత్ ఎనీ సోకాల్ సీనియర్ జర్నలిస్ట్ ఆ విషయంలో. అంటే ఎవరో ఊరికే ఏమంటాం అరుపులు కేకలు వేసేవాళ్ళు కాదు,
సబ్జెక్ట్ ఎవరైనా సబ్జెక్ట్ మాట్లాడదలుచుకుంటే నిజంగా సిన్సియర్గా పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇట్లా ఖండించిన వాళ్ళు, ఇది ఖండించదగ్గ విషయం అనుకున్న వాళ్ళు, అంటే వాస్తవానికి డిబేట్ జరగాల్సిన అవసరం కూడా ఉంది అని నేను అనుకుంటున్న ఆల్రెడీ పెద్ద ఆర్టికల్ కూడా రాశాను సబ్స్టాక్ లో దీని గురించి. ఏ రకంగా భావ ప్రకటన స్వేచ్ఛతో దీన్ని ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇష్యూ. ఏ రకంగా చూసినా కూడా అది ఎప్పుడవుతుంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇష్యూ? ఒక అభిప్రాయాన్ని ఒక వ్యక్తి, ఒక విశ్లేషకుడు వ్యక్తం చేశారు, దాని మీద ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఆయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టింది. అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించిన అంశం అది. వీటిల్లో నేను చెప్పినటువంటి ఈ మొత్తం ఫుల్ స్టాక్ ఏదైతే ఉందో అదంతా జరిగిందా? ఏం జరగల. విశ్లేషకుడు గారు తన అభిప్రాయం వ్యక్తం చేశాడు, అక్కడి నుంచి మళ్ళీ రూట్ మారింది, ఆయన ఉపసంహరించుకున్నాడు, అంతే. ఈ మిగతా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు దాని మీద. అవునా కాదా? అది ఇలా కొంతమంది విశ్లేషకులు, జర్నలిస్టులు ఎవరో ఏదో ఒక విషయాన్ని తెర మీదకు తీసుకొస్తారు, అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదు అని అంటే అప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా దాని మీద కేసు పెడతారేమో కదా. ఇప్పుడు సహజంగా జర్నలిస్టులు బోల్డ్ అనే విషయాల్ని భావ ప్రకటన స్వేచ్ఛకి అర్థం ఎవరు కేసు పెట్టడానికి వీల్లేదు అని కాదు కదా. ఫస్ట్ పాయింట్. ఎవరి మీదనైనా ఎవరైనా పెట్టచ్చు, ఏ పత్రిక మీదనైనా, ఏ ఛానల్ మీదనైనా, ఏ యూట్యూబ్ విశ్లేషణ మీద అయినా ఎవరైనా కేసులు పెట్టచ్చు. సో తర్వాత దానికి సంబంధించిన సోర్సెస్ ఏంటి, ఆధారాలు ఏంటి అనేది నిరూపించుకోవాలి. కేసులు పెట్టడానికి ఎవరిని నిరోధించలేరండి. ఇక్కడ మనం మాట్లాడుతుంది ప్రభుత్వం చేసిందా లేదా దాని మీద. అంటే ప్రభుత్వం చేస్తే ఒకటి, ప్రైవేట్ వ్యక్తులు చేస్తే ఇంకొకటి లాగా చూడాలా? అంటే యాక్చువల్గా అంటే మీరు ఇప్పుడు దాకా చెప్పింది అదే. యాక్చువల్గా మీరు ఇప్పటిదాకా చెప్పింది అదే కాదు. నేను వీళ్ళంతా ఏమైనా ఎజ్యూమ్ చేస్తున్నారు, ప్రభుత్వం చేసిందని ఎజ్యూమ్ చేస్తున్నారు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే తప్పు కదా అని చెప్పి నేను పాయింట్అవుట్ చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ అది కరెక్ట్, అదే తప్పు కదా. తర్వాత ప్రైవేటు వ్యక్తులు కనుక అట్లా చేస్తే దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడించి పనలేరు మీరు. ఓకే, అది ఏ ఇష్యూ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ జర్నలిస్ట్ నేను ఎఫెక్ట్ అయ్యానో లేదా సమాజం ఎఫెక్ట్ అయిందనో కేసు పెడతాడు. అది ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు వస్తాయంటే అవతల ప్రభుత్వం ఉంటే. ఓకే, సో ప్రభుత్వం లేనప్పుడు జరగాల్సిందేంటి ఇటువైపు నుంచి? ఇప్పుడు ఒక జర్నలిస్టు స్టూడియోలో కూర్చొని ఒక వ్యాఖ్య చేశాడు, ఎవరో వ్యక్తి కేసు పెట్టాడు, జర్నలిస్ట్గా నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నేను ఈ వ్యాఖ్య చేశాను, నా మీద కేసు పెట్టడం సమంజసం కాదు అని ఆ జర్నలిస్టు అనడానికి అవకాశం లేదు. అట్లా అనడానికి అవకాశం లేదు. కోర్టులోకి వెళ్ళి నేను అన్నటువంటి మాటలు ఏ రకంగా సమర్థనీయం రైట్ అని ప్రూవ్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు చాలా సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు, మామూలు వ్యక్తులు పెట్టకపోవచ్చు కానీ పెద్ద సంస్థలన్నీ కూడా, ఉదాహరణకి మేఘా ఇంజనీరింగ్ ఉందండి, ఓ పెద్ద సంస్థ. అది వాళ్ళ మీద ఏవో రకరకాల వార్తలు వస్తుంటాయి కదా, వాళ్ళు చాలామందికి నోటీసులు పంపిస్తారు, కేసులు వేశారు కూడా. వేశారు కదా. ఖమ్మంలో చాలా చోట్ల నుంచి గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకున్నారు, చాలా జరిగినాయి కదా రీసెంట్గా రాజనీతి సురేష్. మరి అప్పుడెందుకు వీళ్ళందరూ వచ్చి ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి, మేము ఊరుకోమని చెప్పనలేదు? ఇది నిజంగా చేశారు వాళ్ళే కాదు, ఇంకా చాలా సంస్థలు కూడా ఇట్లా చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కేసు వేయడానికి వీలు లేదు అని చెప్పి బ్లాంకెట్గా అనడానికైతే వీలు లేదు. నంబర్ 1 రైట్, అట్లా సాధ్యం కాదు. మీకు ఎట్లయితే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో అవతల వాళ్ళకు కూడా ఆ స్వేచ్ఛ ఉంటుంది కేసులు పెట్టడానికి. రైట్. ఇక ఇది తీసుకున్న పొలిటికల్ ప్రాంతీయ టర్న్, ఇప్పుడు కవిత ట్వీట్ చేశారు, ఆయన అదే మన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముట్టడిస్తా ఉంది కదా, ఇల్లు ముట్టడిస్తా ఉన్నారు. ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్కి మురళీధర్రావు ఆయన ట్వీట్ చేశారు వీళ్ళని సమర్థిస్తూ. సరే, ఆయన ప్రాంతీయ భావాల గురించి ఆయన ఏం మాట్లాడలేదులే, కానీ ఇలాంటి మంచి వ్యక్తి నాగేశ్వరన్ చెప్పి. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ కవిత ఆ మాట అన్నది ఆవిడ తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ ప్రాంతాల మధ్య చిచ్చు పెడదామనే ఉద్దేశంతో ఆ మాట అని ఉండొచ్చు, అంతకుమించి ఇంకో రీజన్ లేదు కదా. చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం దీంతో? నా ప్రశ్న సింపుల్గా,
నాగేశ్వర గారి ఇష్యూ తోటి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? చాలామంది తర్వాత జర్నలిస్టులు కూడా తిట్టారు కదా చంద్రబాబు నాయుడిని. ఏంటి సంబంధం? ఎక్కడ ఉంది లింకు? చెప్తే వింటాను, నేను తెలుసుకుంటాను. ఆయన నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటల వల్ల డ్యామేజ్కి గురయ్యాడు. ఆయన పాత్ర అంతే. కరెక్ట్. బాధితుడు బాధితుడు, అంతకుమించి ఇంకేం లేదు కదా. అట్నుంచి రియాక్షన్ రెస్పాన్స్ ఏమి లేవు కదా. మరి ఎందుకు బ్లేమ్ చేస్తారు? ఎందుకు కవిత గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని చుట్టుముడతారు? నాకు అసలు అర్థం కాల. కేసీఆర్ గారి ఇల్లుని ఫామ్ హౌస్ని ఎందుకు చుట్టుముట్టరు ఇదే ఇష్యూలో? నాగేశ్వర గారికి అన్యాయం జరుగుతుంది కదా, కాబట్టి అందరి ఇల్లు చుట్టుముట్టాలి కదా. చుట్టుముట్టాలంటే ఒక రీజన్ ఉండాలి కదా. కరెక్ట్. ఏంటి రీజను? అంటే దారిని పోయేవాళ్ళు ఎవరో అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తే వెంటనే రియాక్ట్ అవుతారా? ఏం బాధ్యత లేదా? తెలుసుకోవాలి కదా, అంత తొందరపాటు ఎందుకు? తర్వాత మురళీధర్రావు గారు లాంటి వాళ్ళు కూడా నాగేశ్వర గారు మేధావి అని ఏదో అంటారు. నాగేశ్వర గారు మేధావి, సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకుడు, ప్రొఫెసర్గా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు కొన్నాళ్ళు. దానికి దీనికి సంబంధం ఏంటి? కాదని ఎవరు అనలేదుగా. వాటిని ఎవరు ఏమన్నా కాదు అని అంటే మీరు ఏమైనా చెప్పాలి అవన్నీ. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఎవరో జనసేన మరి చెప్తున్నారు జనసేన కార్యకర్త అని పెట్టింది, అది కూడా మనకు తెలియదు. పేపర్లో వచ్చిన దాన్ని బట్టి జనసేన కార్యకర్త ఎవరో కాకినాడలో పెట్టారు. దానికి మీరు ప్రభుత్వానికి శుద్ధులు చెప్పడం ఏంటి? ఎందుకు శుద్ధులు చెప్తారు? ఎవరికి శుద్ధులు చెప్తున్నారు? నా పాయింట్ ఏంటంటే, ఈ శుద్ధులు చెప్తున్నారు కదా, పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయన చాలా పెద్ద జర్నలిస్టు, ఆయన విశ్లేషకుడు, ఆయన్ని ఇట్లా చేయకూడదు, ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీరు? ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి. ఇప్పుడు నాగేశ్వర గారు కూడా ప్రభుత్వం తన మీద ఏదో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనేటువంటి భావాన్ని కలిగించడానికే పదే పదే ప్రయత్నించారు. అది నాకు అర్థం కావట్లా ఎందుకో. అంటే మీరు కేసులు పెడితే పెట్టుకోండి, మీరు అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఎవరిని ఉద్దేశించి అంటున్నారు మీరు? మీరు మాట్లాడదలుచుకుంటే ఎవరైతే కేసు పెట్టాడో ఆ జనసేన కార్యకర్త ఎవరో అతనితో మాట్లాడుకోండి. కానీ దాన్ని ఏమంటారు? ఇన్సిన్యువేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఇన్సిన్యువేషన్ అంటే ఏంటంటే, మీరు పేరేం చెప్పరు, కానీ మీరు ఎవరిని గురించి అంటున్నారో అందరికీ తెలుసు. మీరు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏ రకంగా సంబంధం ఉంది? ఆయన ఏమో పరోక్షంగా మాట్లాడాడు, వేరే వాళ్ళైతే ప్రత్యక్షంగా మాట్లాడారు కదా, పేర్లు తీసుకునే మాట్లాడారు. ఆ రకమైన ఇన్సిన్యువేషన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయనకి? ఏంటి మోటివ్ ఏంటి దాని వెనక? నిజంగా కేసు పెడితే మీ మీద ఇదిగో ఈ ప్రభుత్వం కేసు పెట్టింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కేసు పెట్టాడు అని అంటే అది కొంతవరకు ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఈవెన్ దో ముఖ్యమంత్రికి నేరుగా సంబంధం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నాగేశ్వర్ గారు అలా మాట్లాడడం తర్వాత ఇంకొక పాయింట్ చెప్తా, మర్చిపోతాను నేను. ఒక పాయింట్ పదే పదే నాగేశ్వర్ గారు, మీరు కేసులు పెట్టుకోండి, నేను మాత్రం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎండగట్టి చావనైనా చేస్తాను. ఎట్లా ఉందంటే అవతల వాళ్ళు ఏం మాట్లాడకుండానే, ఇప్పుడు నేను గతంలో ఏదో వీడియోలో కూడా చెప్పాను, ఏదో సినిమాలో చూశాను, ఎప్పుడో గుర్తుంది నాకు కొంచెం, అది బ్రహ్మానందం డైలాగ్. నువ్వు వచ్చి ఏంటి సార్ బాగున్నారా అని అడుగుతావు. మేము ఎందుకు బాగుంటామయ్యా, మేము బాగున్నాం అని నేను తగదా పెట్టుకున్నాను అనుకో నీతోటి. దానికి అసలు ఏంటి అర్థం ఏంటి? అట్లానే నాగేశ్వర్ గారు, ఆయన ఎవరు అరెస్ట్ చేయట్లేదు, అరెస్ట్ చేస్తామని ఎవరు చెప్పలేదు, మీరు అరెస్ట్ చేసుకోండి, నేను మాత్రం ఆపను. ఏంటో అది ఎందుకు, అది ఆ ప్రొజెక్షన్ ఎందుకు చేయడం అవసరం ఏంటి? అంటే మోటివ్ ఉండి ఉండొచ్చు అని మీరు అనుకోవాలా? ఇక్కడ ఎవరైనా చెప్పాలి, ఏ ఉద్దేశంతో అట్లా చేస్తారు ఎవరైనా. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను బాగున్నావు అని అడిగితే, నేను నీతో తగాదా పెట్టుకుని నేను శత్రువులాగా ట్రీట్ చేస్తే అప్పుడు నువ్వేమనుకోవాలి? మరి ఎందుకు మాట్లాడుతాడు ఇట్లా అని చెప్పి అనుకుంటావు కదా. కారణం ఏంటి? ఇప్పుడు నేను పోరాడతాను, నేను అన్నీ వెలికి తీస్తాను, ఎండగడతాను అని అంటే, ఒకటి మిమ్మల్ని కట్టద్దని ఎవరు ఇప్పుడు దాకా ఎవరు తాళ్ళు కట్టేసి పెట్టలేదు కదా. ఇప్పుడు ప్రత్యేకంగా రేపటి నుంచి ఎండగట్టడానికి. నెంబర్ 2, అసలు ఆ మాట అనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది?
ఎందుకంటే వాళ్ళెవరు కేసు పెట్టలేదు మీ మీద, వాళ్ళెవరు అరెస్ట్ చేయలేదు. ఎవరైతే జనసేన కార్యకర్త ఎవరో ఆ వ్యక్తి ఎవరో పెట్టాడో ఆయన్ని మరి ఎండగట్టాలి కదా మీరు. పెట్టిన వాళ్ళ మీద ఎండగట్టాలి. ప్రభుత్వానికి సంబంధం ఏంటి? తర్వాత ఇంకొకటి చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఆ కేసులు ఉంచుతారో తీసేస్తారో ఏమైనా చేస్తారో మీ ఇష్టం అని ఇట్లా మాట్లాడుతున్నారు. ఏంటో నాగేశ్వర్ గారు కూడా మాట్లాడారు, ఆ కేసులు ఉంచుతారో ఎత్తేస్తారో అని. ఆయన ఉద్దేశం ఎత్తేయాలని. ఎవరైనా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక కేసు పెడితే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఏమీ లేదు అని ఒక నిర్ధారణకు వస్తే అప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలోనే వాళ్ళు ఆ కేసుని కొట్టేయచ్చు, అంటే తీసేయచ్చు దాన్ని. అప్పుడు కూడా కేసు పెట్టిన వాళ్ళకి కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నా కేసుని వీళ్ళు అక్రమంగా కొట్టేశారు ఇన్వెస్టిగేషన్ చేయకుండా వెళ్తారు, చాలాసార్లు జరుగుతుంటుంది అది. కాబట్టి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా, నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ జర్నలిస్టు, వారికి మురళీధరరావు గారు సపోర్ట్గా వచ్చారు, కొండబట్ల రామచంద్రమూర్తి గారు సపోర్ట్గా వచ్చారు, దేశంలో చాలామంది పెద్దలు, మహానుభావులు, ఎంతో సీనియర్ జర్నలిస్టులు, మేధావులు, ఆలోచనాపరులు, వామపక్షవాదులు, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు. కాబట్టి మేము కేసు విచారించాం, మేము తీసేస్తాం ఈ కేసుని, ఆయన మీద పెడతావు నువ్వు అని తీసేయడానికి వీల్లేదు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు, ఇట్లా మాట్లాడిన వాళ్ళకు కూడా తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్లా తీసేయడానికి వీల్లేదు. ప్రభుత్వం కనుక తనంతట తానుగా పెడితే ఆ అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళు పెడితే అవకాశం ఉండదు. తర్వాత ఇప్పుడు నువ్వు అదే అడగబోతున్నావు అనుకుంటా, పొలిటికల్గా ఇప్పుడు అంటే ప్రాంతీయ అసమానతలు, ప్రాంతీయ భావాలు రెచ్చిపోయి రెచ్చగొట్టేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. సరే, వాళ్ళు కొంతమంది అంటే నేనేమంటానంటే, ఇదంతా ఇలాంటి ఎజెండా ఒకటి ఉంది అని తెలిసి ఆ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినట్టు అనుకోవాలా, లేక ఆయనకి తెలియక వచ్చి దాంట్లో ఇరుక్కున్నాడేమో అని అనుకోవాలా? తెలియదు, మనకు తెలియదు. దాని మీద నేను వ్యాఖ్యానించలేను, ఎందుకంటే ఆయన మనసులో ఏముందో మనకేం తెలుసు. అంటే ఎందుకంటే అక్కడ ఏం జరిగినా బాధ్యుడు ఆయనే అవుతాడు కదా, అది ఆయన తెలుసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అసలు అటువంటి సమావేశం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం పెడితే కదా మీరు ఖండించాలి. అసలు అక్కడ ప్రభుత్వమే కేసు పెట్టనప్పుడు ఎవరిని మీరు ఖండిస్తారు? నాకు అసలు అర్థం కాలేదు ఇప్పటికీ కూడా. ఎవరిని ఖండిస్తున్నారు మీరు అసలు అక్కడ? తర్వాత సరే పోనీ అదో ఫ్యాషనబుల్ కదా ప్రభుత్వాన్ని ఖండించడం తీవ్రంగా, సరే ఖండించారు అనుకుందాము. దాంతోపాటుగా అది తెలంగాణ మీద ఆంధ్ర దాడిగా ఎట్లా చూస్తారు దాన్ని? అసలు ఏంటి దానికి దీనికి సంబంధం ఏంటి? ఆంధ్ర తెలంగాణ అనేదానికి నాగేశ్వర గారు మాట్లాడిన మాటలకి సంబంధం ఏంటి? అంటే అన్నారు ఎవరో, ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్ర రాజకీయాల మీద అసలు ఎట్లా మాట్లాడతాడు ఆయన ఇలా అని ఆంధ్ర వాళ్ళు అన్నారు, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది మేము అని ఇక్కడున్న వాళ్ళు మాట్లాడారు. నాకు అర్థం కాల. ఎవరు మాట్లాడారు? ఒక 5 పేర్లు చెప్పండి. ఆంధ్రాలో పెద్ద పెద్ద జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, మేధావులు మాట్లాడిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు మాట్లాడలేదు. ఒకవేళ ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, ఒకవేళ మాట్లాడితే ఆంధ్ర వాళ్ళందరూ తెలంగాణ ఇష్యూస్ మీద ఎందుకు మాట్లాడతారు అని ఎదురు ప్రశ్నించవచ్చు. కానీ అది కాదు కదా ఇక్కడ జరిగింది. తెలంగాణ వ్యక్తి మీద ఆంధ్ర దాడి అని ప్రొజెక్ట్ చేశారు దాన్ని. ఏ రకంగా అది అవుతుంది? నాగేశ్వర గారు ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు, లేక ఇట్లాంటి వందల వేల వ్యాఖ్యలు చేసినప్పుడు జర్నలిస్టుగా, విశ్లేషకుడిగా చేశాడా, తెలంగాణ వ్యక్తిగా చేశాడా? ఆయన జర్నలిస్ట్గానే చేస్తాడు. ఆ క్లారిటీ నాగేశ్వర గారు ఇవ్వాలి కదా. అట్లా ఎవరన్నా మాట్లాడినప్పుడు నేను నా వ్యాఖ్యల్ని ఒక జర్నలిస్ట్గా చేశాను, తెలంగాణ వ్యక్తిగానో, ఆంధ్ర వ్యక్తిగానో, ఇంకొక రాష్ట్ర వ్యక్తిగానో, హైదరాబాద్ వ్యక్తిగానో చేయలేదు అనే మాట ఆయన చెప్పాలి కదా. ఆయన ఎందుకు మౌనవ్రతం దాల్చేటప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతుంటే అట్లా? అంటే ఆయన కూడా టాసిట్ కన్సెంట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమీ బయటకు చెప్పకపోయినా సరే ఒప్పుకోవడం, ఒప్పుకోని ఉంటుంది అందులో. నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మీరేమో మాట్లాడలేదు, అప్పుడు దానికి అర్థం ఏంటి? అది నిజమనే కదా. అంతే కదా.
మౌనం అంగీకారం అని అంటాం కదా. ఆయన ఏం మాట్లాడలేదు అంటే నిజం అన్నట్టే. అంటే నాగేశ్వర్ లాంటి సీనియర్ జర్నలిస్టు, మేధావి, ఈ విషయంలోకి ప్రాంతీయ వాదనలు ఎందుకు తీసుకొస్తారు? అసలు ఎక్కడ సంబంధం ఏంటి? ప్రాంతీయ వాదన ఏంటి? మన గొడవ ప్రభుత్వంతో అని ఆ విషయాన్ని ఒక్కసారి కూడా అనలేదు ఆయన. అదే ఆశ్చర్యం నాకు. ఒకవేళ ప్రభుత్వంతో తగదబడినా అర్థం ఉందో కొంతవరకు, కరెక్ట్. అది కూడా బేసిస్ లేదనేది నా వాదన. అది పక్కన పెడదాం. ఓకే, చంద్రబాబు నాయుడిని తిట్టుకోండి, ప్రభుత్వాన్ని తిట్టుకోండి, ఆ గవర్నమెంట్ని. కానీ అసలు ఇది ఆంధ్ర ఇనప బోట్ల కింద నెగిపోతున్నారని ఏదో పెట్టారు పోస్టర్ కూడా వెనక. ఇంకెంతకాలం తెలంగాణ గొంతుకలపై ఆంధ్ర ఇనుప బూట్లు అంటే నాగేశ్వర గారు నాది తెలంగాణ గొంతుక అని ఒప్పుకుంటున్నారా? అంటే యాజ్ ఏ జర్నలిస్ట్ ఎవరైనా ఇంక్లూడింగ్ మీ ఒక జర్నలిస్ట్గా వ్యాఖ్యానిస్తాం అని చెప్పి వ్యాఖ్యానిస్తాం యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అంతే కదా. అంతేగాని తెలంగాణ వ్యక్తి, ఆంధ్ర వ్యక్తి అనేది అందులో ఉండదు. సడన్గా ఎప్పటి నుంచి నాగేశ్వర గారు తెలంగాణ గొంతుకయ్యాడు? వాళ్ళందరూ అది మాట్లాడుతుంటే ఆయన దాన్ని సరిదిద్దకపోవడం ఏంటి? ఇప్పటికీ ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకా గమ్మత్ ఏమిటంటే ఎవరైతే ఖండించారో ఇంతకుముందు మేధావులంతా వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇది ప్రభుత్వంతో చేస్తున్న యుద్ధం అనుకొని మేము ఎన్ని మాట్లాడాము, ఇది ప్రాంతీయ తత్వం కింద మారుస్తున్నారు, ప్రాంతాల మధ్య ఏదో వైరుధ్యం ఉన్నట్టు, ఒక ప్రాంతం మీద మరొక ప్రాంతం దాడి చేస్తున్నట్టు దీన్ని అభివర్ణిస్తున్నారు, అది తప్పు, అది కరెక్ట్ కాదు, మేము దాన్ని ఖండిస్తున్నాం అని ఒక్కరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? నాకు తెలిసి ఇవ్వలేదు. అవును. ఎందుకు ఇవ్వలేదు? అంతకుముందు ఇచ్చారు కదా, చాలా ఆవేశపడి ఇచ్చేశారు కదా. ఇది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది కదా సమాజానికి. నాగేశ్వర గారి మాటలకి రెండు ప్రాంతాలకి ఏమైనా సంబంధం ఉందా అసలు? పోనీ అవతల కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైనా తెలంగాణ వ్యక్తి ఇటువంటి కామెంట్లు చేశాడు కాబట్టి అరెస్ట్ చేయండి అని పెట్టారా? కాదు కదా. తెలంగాణ వాళ్ళు చేయకూడదు కాబట్టి మేము కేసు పెడుతున్నామని పెట్టలేదు కదా. ఎవరు పెట్టలేదు కదా. అట్లా పెట్టినా చెల్లదు కదా, అది లీగల్గా చెల్లదు కదా. అది మనం ఎటువంటి దురదృష్టకర వాతావరణంలో ఉన్నామని చెప్పడానికి ఈ మొత్తం ఎపిసోడ్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇందులో చాలా నువాన్సెస్ ఉన్నాయి, చాలా గ్రహించాల్సిన అంశాలు ఉన్నాయి. అదేంటంటే మనం ఎంతో మేధావులు, పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద జర్నలిస్టులు అనుకున్న వాళ్ళు కూడా ఎంత సంకుచితంగా ఆలోచిస్తారు, ఎంత ఇమ్మీడియట్ ప్రయోజనాల కోసం తమని తాము అభ్యుదయవాదులు అని చెప్పుకోవడం కోసం ఆరాటపడతారు, అసలు విషయాన్ని మర్చిపోతారు, నిజాన్ని చెప్పడానికి ధైర్యం ఉండదు అనేది ఒక అంశం అయితే, రెండవది మనం ఏది పడితే అది మాట్లాడవచ్చు, దానికి ఎవరైనా రియాక్ట్ అయితే అది నా భావ ప్రకటన స్వేచ్ఛకి విఘాతం అని చెప్పి మాట్లాడితే గమ్మత్ ఏంటంటే సీనియర్ జర్నలిస్టులు కూడా దానికి వత్తాసు పలకడం. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, దాన్ని వెంటనే నువ్వు ఖండిస్తావు, ఖండించే అధికారం నీకు ఉంటుంది కదా. దాన్ని ఖండించవచ్చు, దాన్ని నువ్వు ఖండాలుగా నరకొచ్చు, నేను చెప్పే ప్రతి అంశాన్ని అధికారం అందరికీ ఉంటుంది కదా. అదేదో కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకమైన హక్కు లాగా మాట్లాడతారేంటి? అది నాకు అర్థం కాల. మనం ఎన్నైనా మాట్లాడచ్చు, అవతల వాళ్ళు ఏం మాట్లాడకూడదు అని చెప్పి ఎట్లా అంటారు అనేది నాకు అర్థం కాలేదు. ఒకటి. రెండవది, ఒక అంశంలో వెళ్ళేటప్పుడు అందులో బేసిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా. నాగేశ్వర గారి విషయంలో అరెస్టు లాంటి వార్తలు వచ్చినప్పుడు ఏంటి ఇందులో ఉన్న బేసిస్ ఏంటి అని తెలుసుకోవాలి కదా. నాగేశ్వర గారికి ఫోన్ చేసి అడిగి అప్పుడు మీరు రియాక్ట్ అవ్వాలి కదా. ఏమంటే మిమ్మల్ని అరెస్ట్ చేశారా, చేయబోతున్నారా, పోలీసులు వచ్చారా, మీ ఇంటి దగ్గర ఉన్నారా? ఆంధ్ర పోలీసులు వాళ్ళు వచ్చిన వాళ్ళు రాలేదని, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదని ఆయనే క్లారిటీ ఇచ్చాడు మళ్ళీ మీడియా ముఖంగా. ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఇది డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడా? డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత రోజు
తర్వాత రోజు వెళ్ళొచ్చిన కానీ ఆ వార్తలు వచ్చింది ఆ రోజు కదా. ఆ రోజు వచ్చాయి. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఇన్ఫాక్ట్ డీజీపీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే రక్షణ కోసం అని కదా. అవును ఎందుకంటే ఈ ఆంధ్ర పోలీసులు వస్తున్నారు అవును. అని. ఉమ్. ఆంధ్ర పోలీసులు వస్తే కాళ్ళు ఎరగొడతాం ఎక్కడికని కూడా మాట్లాడారు కదా చాలామంది. సరే అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, ఆ తీవ్రవాదంలోకి మనం వెళ్ళక్కర్లా. కానీ పాయింట్ ఏంటంటే ఆ బేసిక్ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఖండిస్తే దానివల్ల అవతల వాళ్ళ హక్కులకి భంగం కదా. అది నా ప్రశ్న. ఇప్పుడు నువ్వేదో చేయని దాని గురించి నువ్వు చేసావని చెప్పి నేను ఎజ్యూమ్ చేసుకొని నేను తీవ్రంగా ఖండిస్తే నీకు నష్టమే కదా అది. అవును. దాన్ని గ్రహించకపోవడం ఏంటి? ఇంత పెద్ద ఆలోచనాపరులు, మేధావులు. ఆ తర్వాత అసలు ప్రైవేటు వ్యక్తులు ఎవరో కేసు పెడితే ప్రభుత్వం ఏం చేయలేదు. దానికి వాళ్ళు చేయగలిగింది ఒకటే, ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అరెస్ట్ చేయకపోవడం. అదొకటే చేయగలరు వాళ్ళు. దీన్ని ఏదో ఇన్వెస్టిగేషన్ చేద్దాం, తొందరగా ఉంది అని ఆపటం దాన్ని. అదే కదా చేసింది వాళ్ళు. అవును. అతను స్పష్టంగా ప్రభుత్వమే చెప్పింది కదా అరెస్ట్ లేదని. ఆ తర్వాత అయినా మీరేమైనా మాట్లాడారా? నో. అప్పుడు మాట్లాడాల. ఓకే, ప్రభుత్వం చెప్పింది అరెస్ట్ చేయటం లేదని, కాబట్టి ఇందరితో ముగిసిపోయింది. ఆ తర్వాత నాగేశ్వర గారు ఏదో యుద్ధం వాళ్ళు మొదలుపెట్టారు, నేను ముగించడం ఎలా ముగించాలో తెలుసు, ఇట్లా ఏదో మాట్లాడాడు ఆయన. వాళ్ళు మొదలు పెట్టారు, నేనే ముగిస్తా, నేనే గెలుస్తా అని అన్నాడు. గెలవచ్చు, ఎందుకంటే అంత మేధావులంతా ఆయన తరఫున ఉన్నారు కాబట్టి గెలవచ్చు. తెలియదు, మేధావులు, సీనియర్ జర్నలిస్టులు అందరూ ఉంటారు కాబట్టి. కాకపోతే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు వాళ్ళ మధ్య గొడవలు ఉంటాయి. రాజకీయ పార్టీలతోటి జర్నలిస్టులు లేక విశ్లేషకులు యుద్ధాలు చేస్తారా? ప్రభుత్వంతో యుద్ధం చేయొచ్చు. పార్టీల పాలసీల గురించి లేదా పార్టీల అంతర్గత రాజకీయాలకు సంబంధించి జర్నలిస్టులు తగాదా ఎందుకు పడతారు? వాటిని రిపోర్ట్ చేస్తారు, వాటి గురించి విశ్లేషిస్తారు, అంతే కదా. తగాదా పడం కదా ఎవరు. ఆ తగాదాలోకి ఎందుకు వెళ్తాడు ఆయన నాకు అర్థం కాలేదు. అది జర్నలిస్ట్ ఒకవేళ నిజంగానే బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ద్వేషిస్తున్నారు అనుకుందాం. దాని గురించి మన అభిప్రాయం మనం చెప్పొచ్చు. అంతేగాని మనం అందులోకి వెళ్ళి వాళ్ళ రాజకీయాల్లోకి వెళ్ళి దాన్ని ముగించే కార్యక్రమాన్ని మనం చేపట్టం కదా. ఆయన నేను ఎలా ముగించాలో తెలుసు అని అంటే ప్రాంతీయ తత్వాలు తీసుకొచ్చి ముగించాలనే నాకు అర్థం కాల. ఓహో, ఇదే ముగింపు అనుకుంటున్నట్టు తెలియదు నాకు. ఐఎమ్ జస్ట్ వండరింగ్ అంతే. దీన్ని ఆంధ్ర తెలంగాణ మధ్య తగాదాగా, ఒక పోరుగా, తెలంగాణ వాయిస్ని ఆంధ్ర పెత్తందారులో, మరి ప్రభుత్వాలో, మరి ఆంధ్ర ప్రజలో ఎవరో తెలియదు, వాళ్ళు తొక్కేస్తున్నారు అనేటువంటి ఫ్రేమింగ్ చేయడం ద్వారా ముగిద్దాం అనుకున్నారా? విచిత్రం ఏంటంటే ఒక ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ వచ్చారు ఇదే విషయాన్ని, ప్రాంతీయవాదంతో. మరి వాళ్ళు ఈ మరి అందులో దాని వెనక ఏమన్నా రాజకీయపరమైన ఆలోచనలు ఉన్నాయేమో తెలియదు మనకి. అంటే దానివల్ల వచ్చే లాభం ఏంటో కూడా నాకు తెలియదు. ఏంటి లాభం ఏంటి? ఆంధ్రాలను తిడితే అప్పుడెప్పుడో వచ్చింది లాభం, ఇప్పుడేమొస్తుంది? ఏమైనా వస్తే నష్టం వస్తుంది, లాభం ఏం రాదు కదా. అంటే ఆంధ్ర వాళ్ళని తిడితే బాగా తెలంగాణ వాళ్ళందరూ మనకు ఓటేస్తారు అని తెలియదు. దాని ఆ పొలిటికల్ యాంగిల్ ఏంటి అనేది నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఒకవేళ ఉంటే గింటే చాలామంది మాట్లాడుతుంటారు ఏదో దీని వెనక ఏమైనా ఉందేమో పొలిటికల్ అని. సో ఇప్పుడు ఇంకా ఈయన యుద్ధం ముగించడం అంటే ఏమో మరి యుద్ధం కాదు, ఎవరితో యుద్ధాన్ని ముగిస్తారు అనేది కూడా నాకు అర్థం కాల. తెలుగుదేశంతో, చంద్రబాబు నాయుడుతో, పవన్ కళ్యాణ్ తోటే. ఆయన టార్గెట్ చేసిన తెలుగుదేశం పార్టీనే. ఆ రోజు ఇంటర్వ్యూ మొత్తంలో ఈవెన్ దేవాంశ్ పేరు కూడా తీసుకొచ్చాడు ఆయన. తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా సంబంధం ఉంది అని నేను ప్రశ్న ఇందాక అడిగాను. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, ఏ రకంగా సంబంధం ఉంది? మీరు తిట్టడం తప్ప వాళ్ళని, లేక మీరు డ్యామేజ్ చేయడం తప్ప వాళ్ళని, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యామేజ్ అయినట్టు కదా. విషయం ఏంటంటే వాళ్ళు నన్ను నేరుగా వాళ్ళ అఫీషియల్ పేజ్లో ట్రోల్ చేశారు,
పేటిఎం అన్నారు. నా మెడలో కండువా వేసి నాకు బులుగు చొక్కా వేసి దట్స్ ఇట్ అని ఏది పెట్టారు. ఆ టీడీపీ అనేది ట్విట్టర్లో ఉండేదా? తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ అవును, వేశారు. ఓకే, నేను చూడలేదు, వేశారు అనుకుందాం, వేసి ఉండొచ్చు. వేశారు. అయితే ఏంటి, మీరు ఖండించండి. ఉమ్. అంటే మీ ఒక్కళ్ళకే ఉంటుందా భావ ప్రకటన స్వేచ్ఛ? ఆ పార్టీలకు ఉండదా? మీరేమన్నారు, ఆ చంద్రబాబు నాయుడు విశ్వాసపాత్రుడు కాదు, లేకపోతే నమ్మదగిన వ్యక్తి కాదు అని మీరు చెప్పారు కదా, ఎవరో అంటున్నారని. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు, ఎవరో చెప్తున్నారు మాకు, మీరు పేటీఎం అని ఇంకోటని, ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు కదా ఆ పార్టీ వాళ్ళు. వాళ్ళకి ఎందుకు లేదు అధికారం? అంటే వాళ్ళు ఆ మాట అంటే యుద్ధం చేస్తామా మనం ఎన్ని మాటలన్నా కూడా అవతల వాళ్ళు యుద్ధం చేయకూడదా? ఇది నాగేశ్వర్ గారు చేసే ఆర్గ్యుమెంట్ ఏది కూడా ఫెయిర్గా లేదు నా ఉద్దేశంలో. ఆయన ఎప్పుడైతే ఇది నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి చెప్పాను, క్రాస్ చెక్ చేసుకోకుండా చెప్పాను అని అన్నాడు కదా, అంతటితో ముగిసింది అది. ఆ తర్వాత 2 రోజులకు కూడా ఇక ముగిసింది అని నైట్లో ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇక ఇది ముగిసిన అధ్యాయం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి ఏమైనా మాట్లాడా? ఏపీ గవర్నమెంట్ ఏమైనా మాట్లాడిందా? ఏపీ గవర్నమెంట్ ఏమైనా కేసు పెట్టిందా ఆ తర్వాత మోటివ్గా? లేదు. లేకపోతే ఏపీ గవర్నమెంట్ ఏమైనా అరెస్ట్ చేసిందా ఆయన్ని? అరెస్ట్ చేస్తున్నామని వాళ్ళు ఎవరన్నా చెప్పారా? ఏమీ జరగలేదు కదా. కాబట్టి ప్రొవోక్ చేసింది ఎవరు? ఆ తర్వాతే మీటింగ్ ప్రెస్ క్లబ్లో. అంటే నేను అనుకుంటాను కొద్దిమంది ఎవరో మాట్లాడచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి యావరేజ్ పర్సన్ ఎవరో కూడా నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటలు, లేకపోతే వీళ్ళందరూ ఈ ప్రాంతీయ తత్వంతో మాట్లాడుతున్న మాటల్ని వాళ్ళు నమ్మరు. వాళ్ళు అటువంటి ఆలోచనతోనే లేరు అనుకుంటున్నాను నేనైతే, నాకున్న అవగాహన మేరకి. తెలంగాణలో సామాన్య జనం ఎవరైనా, సామాన్యులే కాదు మధ్యతరగతి కానీ ఎవరైనా కానివ్వండి, తెలంగాణలో ఉన్న ఒక యావరేజ్ పర్సన్, ఐ డోంట్ థింక్ దే యాక్చువల్లీ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ నేరేటివ్. ఏంటి నేరేటివ్? నాగేశ్వర గారి మీద ఆంధ్రా దాడి అని ఏదైతే నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారో, నాగేశ్వరరావు నోబడి బిలీవ్స్ ఇట్. నాగేశ్వరరావు అనే తెలంగాణ మీద ఆంధ్రా దాడి, అది ఎవ్వరు నమ్ముతారని అనుకోను. ఏదో కొద్దిమంది మాట్లాడవచ్చు వాళ్ళ ప్రయోజనాల కోసం. కానీ వాళ్ళు మాట్లాడడం కంటే, వాళ్ళు మాట్లాడడానికి ఊతం ఇచ్చినటువంటి నాగేశ్వర గారు, వాళ్ళని ఆ రకంగా అనుకునేట్టుగా చేసినటువంటి నాగేశ్వర గారి మీద నాకు ఇంత సీనియారిటీ ఉండి, ఇంత మరి విషయ పరిజ్ఞానం ఉండి ఆయన ఎందుకు ఇట్లా చేశాడు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఐఎమ్ రియల్లీ అనేబుల్ టు కాంప్రహెండ్ ఏ ఉద్దేశంతో ఆయన ఇట్లా చేశాడు. ఫస్ట్ టైము ఆయన ఏదో అన్నాడు, తర్వాత ఇదేదో పెద్ద విషయంగా అవుతోందని ఉపసంహరించుకున్నాడు, అయిపోయింది. ఎందుకు దాని తర్వాత సాగదీయటమే కాదు, దాన్ని డిస్టార్ట్ చేశాడు ఆయన మొత్తం ఇష్యూని. ఎందుకు అట్లా డిస్టార్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే సడన్గా తెలుగుదేశాన్ని విలన్గా చూపిస్తే నేను తప్పించుకోవచ్చు ఇందులోంచేనా? తెలియదు మరి. దానికి ముగింపు అంటే ఇక అది ముగిసిందండి. అది ముగిసింది. ఇప్పుడు ఎవరో కావాలని దాన్ని యాక్చువల్గా ఏం చేశారంటే, ఈ ప్రాంతీయ తత్వాన్ని తీసుకొచ్చి, అంతకుముందు అసలు దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి వాదన ఏదైతే పెట్టారో ఆ వాదనలోనే పసలేదు. ఇట్ డజంట్ యాక్చువల్లీ అప్లై టు దిస్ పర్టికులర్ ఇష్యూ. నంబర్ 1, ఏ రకంగా చూసినా కూడా. నంబర్ 2, దీన్ని ఎప్పుడైతే ప్రాంతీయ తత్వానికి దీన్ని దిగజార్చారో ఇష్యూని, అప్పుడే దానికి పోయింది. ఇంకా దానికి ఎటువంటి విలువ లేదు ఆ చర్చకి. ఇక ఆయన ఏమన్నా బయటకు వచ్చి ఏమన్నా ప్రకటన చేస్తారేమో చూడాలి. ఇక దీని మీద ఇంకా ప్రకటనలే మరి ఏమో తెలియదు ఇప్పుడు ఏం చేస్తున్నారు. అంటే రెగ్యులర్గా తన పని తాను చేసుకుంటున్నారు, రెగ్యులర్ అనాలిసిస్ చేసుకుంటున్నారు. దీని మీదే మళ్ళీ ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదు. సో ఇంకా ముగిసిపోయినట్టే. అది ఎప్పుడో ముగిసింది. దాన్ని ఏమనాలి, ముగియకుండా చేసింది నాగేశ్వర్ గారే. ఐ డోంట్ నో వై. లైవ్లో ఉంచారు. రైట్ సార్, థ్యాంక్ యూ.